కాంగ్రెస్ నాయకులు దీన్ని ముందుకు తీసుకుపోయి చార్మినార్ జోన్లో కలిపితే దీన్ని తీయకపోతే ఉపయోగించి భారత్ మాతాకి ఆధ్వర్యంలో అదేవిధంగా వివేకానంద ఆధ్వర్యంలో ప్రతి రాజనివాసులుగా చేరుకోవడం సంతోషకర విషయం. మేము రానిక రెడీలో అని చెప్పాం. ఏ వేదిక వంచుకున్నా సరే ఏ వేదికకైనా మేము రానిక తయారు అని చెప్పాం. మేము పార్టీల తర్వాత మన ప్రాంతాన్ని కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని సేవ్ చేసుకుందామని చెప్పాం. కానీ ఇక్కడ కావాలని కాంగ్రెస్ పార్టీ నిజంగా రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇక్కడ ఉన్న లీడర్లు ఏం చెప్తున్నారో తెలుస్తలేదు. తీసుకొని చార్మినార్ జోన్ లో పెడితే అందరూ ఆలోచించుకోవాలి. ఈ ప్రాంతాలు ఉన్నారు చార్మినార్ జోన్ లో ఉన్న వాళ్ళకు బ్లాక్ లిస్ట్ లో పెట్టిన బ్యాంకర్స్ మొత్తం ఇది నిజమా కాదు ఆలోచించండి. ఏ బ్యాంక్ లోన్ రాదు, ఏ హౌసింగ్ లోన్ రాదు, ఏ ఇంటి లోన్ రాదు, అదే విధంగా ఏ బైక్ లోన్ రాదు. ఆ ప్రాంతాల్లో మనం పెడితే ఈ రోజు పిన్ కోడ్ నెంబరే మారిపోతుంది. 5,05,000 ఇలా చార్మినార్ జోన్ పిన్ కోడ్ మనది 500 నుంచి ఆ బ్లాక్ లిస్ట్ పోతున్నామంటే మనకు ఎవరు లొక్కియారు. మన ప్రాంతం ఇలా 40,000 గజం 50,000 గజం ₹1,00,000 నిజంగా బ్లాక్ జోన్ లో పెడితే ఆ రేటు డౌన్ అయితే ఒకసారి ఆలోచించండి. నిజంగా మన ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని మన గవర్నమెంట్ 264 ఒక జీవో తీసుకొచ్చి బడంగ్పేటను అదేవిధంగా తుర్కాయాంజాల్ అదేవిధంగా ఆదిబాట్లను తీసుకుపోయి మన చార్మినార్ జోన్ లో కలుపుతామని. నిజంగా చార్మినార్ జోన్ లో కలపడానికి ఆంతరాయం ఏంది గవర్నమెంట్ కలుగుతుంది. ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతగా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా పిలుపునియడం జరిగింది. నిజంగా కూడా చాలా మంది రావడం జరిగింది. ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి ఒక్కరు ఫోన్ చేయడం జరుగుతుంది. నిజంగా నాకు ఒక నవ్వు వచ్చేదంటే, అన్న భారతీయ జనతా పార్టీ కొట్లాడరు మీరు అడుగురు అంటారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చాలా మంది ఫోన్లు చేస్తారు. పేర్లు చెప్తే సంభవం కాదు కానీ అరే పార్టీలకు అతీతంగా రమ్మని చెప్తున్నాం, మన ప్రాంతాన్ని కాపాడుకున్నామని. మీకు అర్థమైతలేదా? పక్కన మల్లారెడ్డి రంగారెడ్డి ఆయన లెటర్ ప్యాడ్ మీద మా ప్రాంతాన్ని కాపాడుతామని ఇచ్చారు. మరి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అర్థమైతలేదా అడుగుతారు. మనం పార్టీలకు అతీతంగా మళ్ళీ కూడా చెప్తున్నాం, కాపాడుకుందాం. దీన్ని చార్మినార్ జోన్ లో కలిపితే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు. ఎందుకంటే చార్మినార్ జోన్ లో ఉన్న వాళ్ళు ఎవరు ట్యాక్స్ కట్టారు, ఎవరు నల్ల బిల్లు కట్టారు. ఎంత ఎందుకన్నా మన మున్సిపాలిటీ ఉంది కదా కార్పొరేషన్, ఆ బిల్డింగ్ ఎంత ముద్దుగుందో చూడండి. ఆ చార్మినార్ జోన్ కొంచెం చూడండి. ఆ పాన్పరాకు నవ్వి ఎక్కడ చూస్తున్నాడో ఏం కథను మీడియా ముందు కొన్ని చెప్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆ ప్రాంతానికి పోవాలంటే బస్ సౌకర్యం లేదు, ఆ ప్రాంతానికి పోవాలంటే ఆటో సౌకర్యం లేదు. మన మహిళలు పోవాలంటే ఆ ప్రాంతానికి పోతారా? నిజంగా జోన్ లో ఉన్న వాళ్ళని ఒకసారి ఆలోచించండి. మన దగ్గర ఆలోచించండి. యాకత్పురకి వెళ్ళి, డబిలిపురకి వెళ్ళి, చంద్రాంగుటకి వెళ్ళి అక్కడ ఉన్న హిందూ సోదరులంతా ఎక్కడ పోయినా ఈ ప్రాంతాన్ని వచ్చి నివసిస్తారు. బడంగ్పేటలో కానీ, నాదర్గూలో కానీ, గుర్రంగూడలో కానీ, మీర్పేటలో కానీ ఈ ప్రాంతాన్ని వచ్చి నివసిస్తుంటే వీళ్ళని వదలని బొమ్మని మిమ్మల్ని వదలని అన్నట్టుగా ఈ రోజు మళ్ళా తీసుకొచ్చి మేము చార్మినార్ కలుపుతాం. అసదుద్దీన్ ఓవైసీ తోటి మిలాఖత్ చేస్తారు. మొన్న నైట్ కార్వాన్ ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ పిఏ కూర్చొని ఈ ప్లాన్ చేస్తారా? ఒక పిఏ చెప్తే ప్లాన్ చేస్తారా? ఇంత దౌర్భాగ్యంగా ఉన్నాం మనం. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కింద లాలజ్గా ఉందా? రేపు పొద్దున మనం నిజంగా కూడా చార్మినార్ కలిస్తే చేతులు కట్టుకొని ఉండాలి. ఈ ప్రాంతాన్ని ఒక జోన్ గా తయారు చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం ఒక 100 సీట్లకు కార్పొరేటర్ చేస్తే మనం ఒక 10 సీట్లు గెలిచి వాళ్ళు 70-80 సీట్లు గెలిస్తే మనం చేతులు కట్టుకొని ఉండాలి కదా. ముందు వాళ్ళు ఒకరిద్దరుంటేనే సతాస్తుంటారు. అది నిజంగా కూడా ఒకసారి ఆలోచించండి. అది నిజాం పరిపాలన. ఆ నిజాం వారసుల దగ్గరికి మనం పోయేది లేదు, మనం ఎట్టి పని కలిపేయలేదు. బడంగ్పేట్ నిజంగా కూడా కలపాలనుకుంటే ఈ ప్రాంతంలో తుగ్గూడని కానీ, బడంగ్పేట కానీ, ఆదిబట్ట కానీ, తుర్కయాంజాలు, మీర్పేటను కలిపి బడంగ్పేట సర్కిల్ చేయండి. బడంగ్పేటలో మంచి వసతులు ఉన్నాయి, బడంగ్పేటలో మంచి బిల్డింగ్ ఉంది. ఈ ప్రాంతాన్ని కలిపి చేసే విధంగా మంచి భవనం ఉంది, దీనికి సర్కిల్ చేయండి. కావాలని లీకులు ఇచ్చి, కావాలని జీవో ఇచ్చి కొంతమంది మూర్ఖులకు అర్థమైతే లేదు. నిజంగా మూర్ఖులు అన్నారా? అన్నది ఉత్తుదంట. అది మేము మాట్లాడినాం, ఎవరితో మాట్లాడినావురా? పక్కనున్న మల్రెడ్డి కంటే మేధావులా మీరు? 4 సార్లు ఎమ్మెల్యే కలిసి మేధావులా? మన ప్రాంతంలో ఎమ్మెల్యే కూడా మాట్లాడదు కదా, వీళ్ళకంటే ఎక్కువ మేధావులా? కావాలని కాలనీ వాళ్ళని డైవర్ట్ చేయనికే ఇది మంచి పద్ధతి కాదు. బడంగ్పేటను కాపాడుకుందాం, చార్మినార్ మాకొద్దు. నిజంగా కాలనీ వాళ్ళు చెప్తుంటే బడంగ్పేట ముద్దు, చార్మినార్ వద్దు అంటారు. అదే విధంగా శ్లోకంతో ముందుకెళ్తాం.
పట్నం చుట్టుపక్కల ఎన్నో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో కలుపుతున్నారు. దీనికి ఎంతో మంది వ్యతిరేకిస్తుంది ఎన్నో కారణాల వల్ల. దీంతో ఎంతో లాభం ఉంటుండొచ్చు, నష్టం ఉంటుండొచ్చు. ముఖ్యమైన అపోహలు ఏంటంటే జిహెచ్ఎంసీలో కలిపితే ఇక్కడ బడంగపేట అయినా ఏదైనా మున్సిపాలిటీ అన్నా కార్పొరేషన్ అన్నా వాళ్ళ గొంతు చిన్నగా ఉంటుంది. ఇది వేరే కార్పొరేషన్ ఉంటే మన కార్పొరేషన్ మనమే చూసుకోవచ్చు అని వాళ్ళది. ఇంకోటి ఏంటంటే జిహెచ్ఎంసీలో కలిపితే పన్నులు వెలుస్తారు, మున్సిపల్ ట్యాక్సెస్ వెలుగుతుంది. అది ముఖ్యమైన అపోహ. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే జిహెచ్ఎంసీలకు ట్యాక్సెస్ ఎక్కువ పెంచము, కొనుకొంజాలు అసలే పెంచము అంటున్నారు. కానీ మీకు అభివృద్ధి ఎక్కువైతుంది, అభివృద్ధి చాలా అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ రోజైతే ఇక్కడ బడంగపేటకు వస్తే ఇక్కడున్న కాలనీ వాసులు వీళ్ళందరూ కూడా ఒక షాక్లకు వెళ్ళిపోయిండ్రు. ఏంటంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ బడంగపేటని తీసుకొని చార్మినార్ జోన్లో కలుపుతారు. ఆ ఓల్డ్ సిటీ జోన్లో కలిపితే ఇది నిజంగానే అభివృద్ధి అవుతుందా? అభివృద్ధి ఏమైతుంది? ఆ చార్మినార్ జోన్లో కలిపితే అందరికి తెలుసు పరిస్థితి. చార్మినార్ జోన్లో అసలుకు ఖర్చు ఎక్కువ పెడతారు, గవర్నమెంట్ ఆమ్దాని తక్కువ వస్తుంది. చార్మినార్ జోన్లో ఏమో ట్యాక్స్లు తక్కువ ఉంటాయి, ఇక్కడ ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి. అది పన్నులు ఎక్కువన్నా తక్కువన్నా అసలు అక్కడ కట్టేటోళ్ళు ఎవరు ఉండరు. కట్టేటోళ్ళు అందరు ఇక్కడ పన్నులు కట్టేటోళ్ళు, మున్సిపల్ పన్నులు కట్టేటోళ్ళు అందరూ బడంగపేటలు ఉంటారు. కానీ ఖర్చు పెట్టేదాన్ని పాత బస్తీలల్లా ఓల్డ్ సిటీలో ఖర్చు పెడతారు. ఎలక్ట్రిసిటీ బిల్, కరెంట్ బిల్ కట్టేటోళ్ళు ఇక్కడ ఉంటారు, ట్రాన్స్ఫార్మర్ లేదు అక్కడ ఇస్తారు. నీళ్ల బిల్, వాటర్ బిల్ కట్టేటోళ్ళు ఇక్కడ ఉంటారు, కొత్త పైప్ లైన్ అక్కడ ఇస్తారు, కొత్త కనెక్షన్ ఇస్తారు. సరే ఇవన్నీ పక్కకు పెట్టండి. రేపు ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతో మంది చిత్తశుద్ధితో పనిచేస్తారు, వాళ్ళు పన్నులు కడతారు. కొంచెం మీదికి వస్తేందుకు అప్పులు కట్టుకొని బిజినెస్ లేకుంటే ఇల్లు కట్టుకుంటారు. రేపు దాంట్లో కలిపితే ఇక్కడ అప్పులు కట్టేటోళ్ళు, మితిలు కట్టేటోళ్ళు ఇక్కడ ఉంటారు, ఆడ అప్పులు ఎగగొట్టేటోళ్ళు ఉంటారు, మితి ఎగగొట్టేటోళ్ళు ఉంటారు. ఇది గిట్ట అక్కడ కలిపితే ఒకటే పిన్ నెంబర్ వస్తుంది. అది ఇప్పుడే శ్రీరామ్ గారు మరి ఇక్కడ కాలనీవాసులు అందరు చెప్తుండ్రు, ఇది గిట్ట అక్కడ కలిపితే ఒక్క లోన్ కూడా రాదు, ఓ ప్రైవేట్ బ్యాంక్ లోన్ ఇవ్వదు, ఒక ప్రభుత్వ బ్యాంక్ లోన్ ఇవ్వదు. ఎన్నో కష్టాలు ఇచ్చింది. ఎందుకు కలుపుతుండ్రు? రాజకీయ లబ్ధి కొరక? అది ఏం లాభం అవుతుంది? ఎవరికి లాభం కాదు. కానీ బహుశా ఇవాళ రేపు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి కూడా స్టేట్మెంట్ చేసిండ్రు. అంటే ముస్లిమ్స్ అండర్ వాళ్ళ ఓట్ బ్యాంక్, అయితే దాని కొరకే చేస్తుండ్రా? అంటే దీన్ని కూడా తుర్కబస్తీ చేయదలుచుకుండ్రా? ఇదే కాక ఇక్కడ మొత్తం యావత్ భారతదేశంలో ఇక్కడి నుంచి అరే వెస్ట్ బెంగాల్కి వస్తే సరిపోయింది, పక్కకే ఉంటది, అస్సాంకి వచ్చినా పర్లేదు. కానీ 1000 కిలోమీటర్లు ఇచ్చిపెట్టి ఆ బర్మా బంగ్లాదేశ్ వాళ్ళు హైదరాబాద్కి ఎందుకు వస్తుండ్రు? వాళ్ళని ప్రోత్సహించేది ఎవరు? వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఎవరు? వాళ్ళు పోషించేటోళ్ళు, పెంపేటోళ్ళు ఎవరు? మీరే కాంగ్రెస్ పార్టీ కాదా? నిన్ననే నేషనల్ న్యూస్ వచ్చింది, వాళ్ళు 30,000 మందిని పట్టుకున్నట్ట. కానీ 30,000 మంది కాదు, 3 లక్షల కంటే ఎక్కువ రోహింగ్యాలు బంగ్లాదేశ్ ఉన్నారు. వీళ్ళకు రేపు ఆధార్ కార్డు మీరే ఇస్తారు, రేపు ఎల్లుండి ఓటర్ ఐడి కార్డు కూడా మీరే ఇస్తారా? ఇదేంది? దీన్ని పాత బస్తీ మార్చురా? ఇది మొత్తం ఒక ముస్లిం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ గా మార్చారు. ఇది అడ్డుకుంటాము, చేస్తాము. మా డిమాండ్ ఏంటంటే ఇది వేరే జోన్ చేయండి. మమ్మల్ని బడంగపేట మాత్రం చార్మినార్ కలపకండి. ఇక్కడ వాసులు అంటుండ్రు దీన్ని వేరే జోన్ చేయండి, కాల్సి దీన్ని మీర్పేటను లేకుండా సరూర్నగర్ను 2-3 డివిజన్లను కలిపి వేరే ఈ మున్సిపాలిటీ తోటి కలిపి వేరే జోన్ చేయండి. కానీ చార్మినార్లో మాత్రం కలపకండి. మా డిమాండ్ ఉంటది. ఇంకోటి, కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ దాక్కుంటున్నారు? కాంగ్రెస్ నాయకులు ఎక్కడ దాక్కుంటున్నారు? వాళ్ళు లోన్లు తీసుకోరా? వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్లు వద్దా? వాళ్ళకు నీళ్ల కనెక్షన్లు వద్దా? ఎందుకు మీరెందుకు దాక్కుంటున్నారు? రాజకీయాలు కొరక? ప్రాంతాన్ని చూడండి, ప్రాంత ప్రజల బాధలు చూడండి. ముఖ్యమంత్రి గారికి అదే విజ్ఞప్తి ఏంటంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దు. మా డిమాండ్ అట్లే ఉంటది. మేము నిరసన కాదు, ధర్నాలు కూడా చేస్తుంటాం, కలవనీయం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం తాత్కాలికమే ఎందుకు తాత్కాలిక? ఎందుకు జోన్కి వెళ్ళింది కావాలని బీజేపీ నాయకులు
తాత్కాలికం ఎందుకు చేయాలి? ఎవరైనా చేస్తారా? ఎందుకు తాత్కాలికం? ఎందుకు తాత్కాలికం చేసి పర్మనెంట్ చేస్తందుకు, అంతే కదా. ఇంకెక్కడ నేను చేస్తుంటా తాత్కాలిక? చేస్తే ఇలా పెట్టామని తాత్కాలిక, లేకుంటే వేరే సోన్ పెట్టామని తాత్కాలిక. ఇవన్నీ వంకలు, ఇవన్నీ వంకలు. ఇప్పుడు ఇప్పుడు అంటున్నది ప్రజలు భరోసా ఇవ్వడం కానీ చేయలేదు. ఎంపీగా స్పందించలేదంటే ప్రజలు ఇప్పుడు ఏదో ఇప్పుడు లేస్తున్నట్టున్నది. ఆమెకు పట్టింపు ఉందా? ఓన్లీ రాజకీయాల ఇప్పుడు లేస్తున్నట్టున్నది. ఆమె కూడా నిస్సంది వాళ్ళు ఉండాలి. ఎందుకు లేరు టీఆర్ఎస్ వాళ్ళు? ఎందుకు లేరు వాళ్ళు ఇక్కడ? వాళ్ళు కూడా నిరసన తెలపడే కాదు, వాళ్ళు కూడా ధర్నా కూర్చోవాలి. వాళ్ళే కాదు, ప్రతి పార్టీ వాళ్ళు, మీరు బడంపేటలు ఉండే వాళ్ళు అందరు కూడా కూర్చోవాలి, కాంగ్రెస్ వాళ్ళు కూడా కూర్చోవాలి. ఇంకో మాట అవును, చూస్తున్నాం కదా ఎట్లికి పోతుందో. ముఖ్యమంత్రి గారు కమెంట్లు కూడా మీరు వింటున్నారు కదా. ఎందుకంటే వాళ్ళకు అసలు ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్స్ అవుతున్నాయి. పరిస్థితి ఎట్లుందంటే, ఇంతకు ముందు గ్రామాలలో ఎలక్షన్స్ అవుతుంటే 10 మంది లేవట్టాడు. ఇప్పుడు వాళ్ళు దెవలాడాలి, ఎవడు కూడా ముందుకు వస్తలేరు కాంగ్రెస్ నాయకులు. ఎన్నో గ్రామాలలో యునానిమస్ గా అవుతున్నాయి. అన్ని పార్టీలు కలిసి ఒకటే క్యాండిడేట్ పెడుతున్నారు. అయితే వాళ్ళకి తెలుసు, వాళ్ళకు ఒకటే ఒక దిక్కు. తెలంగాణ ప్రజలైతే ఓటు వేయరు. ఇక ఓన్లీ వాళ్ళ ముస్లిం ఓట్ బ్యాంకులను ప్రోత్సహించాలని వాళ్ళ ప్రయత్నం. దాంట్లో ఇదో భాగం.